తెలంగాణలో రానున్న 2 రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే వీలుందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. చాలా జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణం మరింత ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎండల తీవ్రత అధికంగా ఉంది. అక్కడ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 2 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత అనేది తీవ్రంగా ఉండనున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే వెల్లడించారు. అంటే 2 రోజుల్లో దాదాపు సుమారు 2 రోజుల పాటు కూడా ఎండ తీవ్రత అనేది 44 డిగ్రీలకు పైగా కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దాదాపు సుమారు 7 జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత అయితే అధికంగా ఉన్నట్టు కూడా అధికారులు అయితే వెల్లడించారు. ఇటు ఉత్తర తెలంగాణలోని ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మాత్రం వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే వెల్లడించారు. అయితే ఇప్పటికే ఈ జిల్లాల్లో మాత్రం ప్రమాద హెచ్చరిక అయితే అధికారులు అయితే జారీ చేసినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అత్యవసర సమయాల్లో తప్ప అది ఎవరు కూడా ప్రజలు బయటకు రావట్టు కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎండ తీవ్రత అనేది అధికంగా ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయని కూడా స్పష్టం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా అత్యవసర సమయాల్లో మాత్రం బయటకు రావాలని కూడా చెప్తున్న పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఇటు ఉత్తర తెలంగాణ ఇప్పుడు చెప్పిన ఆ 7 జిల్లాల్లో మాత్రం పూర్తి స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత దాటడంతో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే విధంగా రాత్రి పూట కూడా వేడి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా అధికారులు అయితే తెలిపారు. ఇటు కరీంనగర్, పెద్దపల్లి, ఇటు జయశంకర్, భూపాల్ జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు పలు జిల్లాలో మాత్రం ఇటు ఎండ తీవ్రత అనేది 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే వెల్లడించారు. అయితే ఇక్కడ ఆ ఎండ వేడిని ఉన్నప్పటికీ కూడా రాత్రి పూట కూడా వేడి వాతావరణ పరిస్థితి అయితే అధికంగా ఉన్నట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇటు 7 జిల్లాల్లో మాత్రం బెంచులుగా ప్రకటించిన అధికారులు మాత్రం ఖచ్చితంగా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే పలు సూచనలు అయితే సూచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని 2 రోజుల పాటు కూడా పలు జిల్లాలో మాత్రం మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇటు వడగాలతో పాటు ఇటు ఉరుముల మెరుగులతో కూడిన వర్షం కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో మాత్రం అక్కడక్కడ మాత్రం వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు కూడా అధికారులు అయితే తెలిపారు. ఇదే విధంగా గాలి వేగం మాత్రం గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు వీచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అధికారులు అయితే తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో మాత్రం ఇటు ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఎండ తీవ్రతలు రానున్న రోజులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి, నిజామాబాద్ సంబంధించిన ఇటు ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఎవరు కూడా బయట ఇళ్ల నుంచి కూడా బయటకు రావద్దని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎండ వేడిమి గిట్ట అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే పరిస్థితి వస్తే మాత్రం
తగు రక్షణంగా గొడుగు కావచ్చు, ఏదైనా కార్లో కావచ్చు, ఏదైనా చల్లని ఏదైనా కప్పుకుంటూ బయటకు వెళ్ళాలని కూడా అధికారులు అయితే ఇప్పటికే ప్రజలకైతే సూచించినట్టు కూడా మనకు స్పష్టంగా కనపడి కూడా ఎండ తీవ్రత అనేది ఇప్పుడు మే చివరి మేలో మాత్రం అధికంగా ఉండే అవకాశం కూడా ఉన్నట్టు కూడా అధికారులు అయితే ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. గోపికృష్ణ, అంటే ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు? అదే సందీప్, అంటే ఇప్పటికే అది ఉష్ణోగ్రతలు అయితే రోజు రోజుకు అయితే ఉష్ణోగ్రతలు అయితే పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు విద్యార్థులకు కూడా సెలవులు రావడంతో మాత్రం పలు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని కూడా తల్లిదండ్రులకైతే డాక్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఇండ్లలో ఉన్నప్పటికీ కూడా ఈ ఎండ వేడి అనేది వడగాలులు వీచే అవకాశం ఉంది కనుక రాత్రి కూడా వేడి వాతావరణం ఉంటున్న నేపథ్యంలో మాత్రం ఇటు చిన్నారులు కావచ్చు, వృద్ధులు దాదాపు 80 సంవత్సరాల పైబడిన వృద్ధులు కూడా కీలకంగా ఈ ఎండలకు తట్టుకునే అవకాశం తక్కువగా ఉంటుంది కనుక వారికి కూలర్ల సహాయంతో ఇటు దాదాపు చల్లదనం ఉన్న వాతావరణంలో మాత్రం ఖచ్చితంగా ఉండాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎండవేడిని తట్టుకునేందుకు కూడా ఇటు గ్లూకోజ్ కావచ్చు, ఇటు మజ్జిగ కావచ్చు, ఇతర పానీయాలు, శీతల పానీయాలు కూడా సేవించాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు అయితే ప్రజలకి సూచిస్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఇటు వైద్యులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు మాత్రం చిన్నారులను, ఇటు వృద్ధులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇటు ఇళ్లలో కూడా మధ్యాహ్న సమయంలో కూడా ఖచ్చితంగా చిన్నారులకు కూలర్ల మధ్య ఉంచాలని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. మరిన్ని రోజుల్లో రానున్న రోజుల్లో కూడా ఎండ ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు పైగా కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు చిన్నారులు, వృద్ధులు మాత్రం జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరమని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపికృష్ణ.